Hi friends, good morning. Please first of all my channel like, share, subscribe and comment. Let's start the topic. Today topic వచ్చేసి సబ్జెక్ట్ ఫిజిక్స్ చలనం అనే లెసన్ అంటే మోషన్ ఇంగ్లీష్ వర్డ్ కంటెంట్ వైజ్ ఏపీ టెట్ అనమాట. పార్ట్ 1 ఇంపార్టెంట్ బిట్స్ 9th క్లాస్. భూమి చలనంలో ఉండడం వల్ల ఏమి సంభవిస్తున్నాయని మనకు తెలుసు. సూర్యోదయము, సూర్యాస్తమయము, ఋతువులలో మార్పులు సంభవిస్తున్నాయని మనకు తెలుసు. అంతే కదా, భూమి చలనంలో ఉంది కాబట్టి మనకి పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయని. వివిధ రకాల చలనాలను వివరించడంలో ఏ పదం ముఖ్య పాత్ర వహిస్తుంది? సాపేక్షం. ప్రతి వాక్యానికి అర్థం ఉంటుందా? ఉండదు. కొన్ని వాక్యాలు అర్ధరహితంగా ఉంటాయి. నీరు త్రిభుజాకారంలో ఉంది. అర్థవంతమైన వాక్యంగా ఉందా? లేదు, అర్ధరహితంగా ఉంది. వాక్యాలను ఎప్పుడు అర్థవంతంగా ఉంటుంది? వాక్యంలో వాడిన పదాల మధ్య సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్యానికి అర్థవంతంగా ఉంటుంది. అంటే ఈ చలనం లెసన్కి సంబంధించి వరకు ఫిజిక్స్ దానికి ఏ వ్యక్తి ఇల్లు కుడివైపు ఉంటే బి వ్యక్తి ఇల్లు ఎడమవైపు ఉంది కదా, దీన్ని బట్టి ఇల్లు ఏ వైపు ఉన్నది పరిశీలకుని పరంగా సాపేక్షకమైనది. అంటే ఆ పరిశీలకుడు ఏ విధంగా పరిశీలిస్తాడో అప్పుడు అతనికి ఏ విధంగా వస్తుందో ఆన్సర్ అది సాపేక్షకమైనది అని చెప్పి చెప్తున్నాడు. ఇది టెక్స్ట్ బుక్లో ఎక్స్పెరిమెంట్ ఉంది, గమనించండి. ఒక వ్యక్తి పరంగా కుడి ఎడమలను అతను ఏం చేయాలి అంటే అతను ఏ విధంగా గుర్తించాలి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే మొదటిగా అతను నడుస్తున్న నిర్దిష్ట దిశను ఎంపిక చేసుకోవాలి. ఒక వ్యక్తి కుడి ఎడమలను గురించి అతను ఏం చేయాలంటే అతను నడుస్తున్నటువంటి ఒక దిశను, ఒక నిర్దిష్ట దిశను కరెక్టా కాదా అని చెప్పి ఎంపిక చేసుకోవాలని చెప్పి అంటున్నాడు. వేటి ఆధారంగా మాత్రమే కుడి ఎడమలను వేరు చేయగలము? దిశ యొక్క ఆధారంగా మాత్రమే వేరు చేయగలము. అందుకే పైన క్వశ్చన్లో మొదటి అతను నడుస్తున్న దిశను బట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. దిశ ఆధారంగా. రాత్రి పగలు అనేవి ఎలాంటి భావనలు? సాపేక్ష భావనలు. పైకి క్రిందకి అనే దిశలు గ్లోబుపై ఎలా మారుతాయి? గ్లోబుపై ఎక్కడున్నామనే దానిని బట్టి ఆ యొక్క దిశలు మారుతూ ఉంటాయన్నమాట. చలనం ఎలాంటిది? సాపేక్షకమైనది. చలనం పరంగా చెట్టు ఏ స్థితిలో ఉంది? నిశ్చల స్థితిలో ఉంది. ఇది ఎక్స్పెరిమెంట్ ఊహాత్మకమైనది, టెక్స్ట్ బుక్లో ఉంది, గమనించండి. చలన పరంగా కారు ఏ స్థితిలో ఉంది? కారు తూర్పు దిశలో చలిస్తోంది. వస్తు చలనం దేనిపై ఆధారపడి ఉంటుంది? పరిశీలకుడిపై ఆధారపడి ఉంటుంది. చలనం ఎలాంటి ధర్మం? చలనం అనేది పరిశీలకుడు చలించే వస్తువుల ఉమ్మడి ధర్మం అన్నమాట. వస్తువు ఎలా ఉంటే చలనంలో ఉంది అన్నాము. ఒక వస్తువు స్థానం కాలంతో పాటు నిరంతరం మారుతూ ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంది అని చెప్పి అంటాము. ఇక్కడ ఏంటంటే దూరము, స్థానభ్రంశాల మధ్య తేడాన్ని ఇక్కడ ఒక పటం గీసి మనం చూపిస్తున్నాము. అదేంటంటే ఏబి మరియు వి అనమాట. వి అంటే వెక్టర్ అనమాట, వెలాసిటీ. అలాగే ఎస్ అంటే స్థానభ్రంశం కింద వస్తుంది. దూరం, స్థానం మధ్య తేడాలన్నమాట. ప్రయాణించే మార్గాన్ని గీయడం వేటి మధ్య తేడాన్ని గమనించడం. దూరము, స్థానభ్రంశాల మధ్య తేడాన్ని గమనించడం అనమాట ప్రయాణించే మార్గాన్ని గీయడం అనేది. ఒక బంతిని తీసుకుని, అంటే ఇది ఎక్స్పెరిమెంట్, దూరానికి స్థానభ్రంశానికి. ఒక బంతిని తీసుకుని దేనికి మనం కొంత కోణంలో చేసే విధంగా విసిరాము, క్షితిజ తలానికి కొంత కోణంగా చేసే విధంగా విసిరాము అనమాట. దేనిని గమనించాలి? బంతి యొక్క ప్రయాణించే మార్గాన్ని మనం అలా విసిరినప్పుడు గమనించాలన్నమాట. దేనిపై మనం బంతి ప్రయాణించే మార్గాన్ని గీయాలి? తెల్ల కాగితంపై గీయాలి. బంతి ఏ మార్గాన్ని తెలుపుతుంది? గాలిలో ప్రయాణించే మార్గాన్ని తెలుపుతుంది. స్థానభ్రంశం అంటే బంతి ప్రయాణించే మార్గం మొత్తం పొడవును, దూరమని నిర్దిష్ట దిశలో వస్తువు కదలిక కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అని చెప్పి అంటాము. స్థానభ్రంశం ఎలాంటిది? ఒక సదిశ రాశి, వెక్టార్. ఒక భౌతిక సందర్భాన్ని వివరించడానికి దేనిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది? కొన్ని భౌతిక రాశులు పరిమాణంతో పాటు వాటి యొక్క దిశలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భౌతిక రాశులను ఏమంటారు? సదిశలు, వెక్టార్స్ అని చెప్పి అంటారు. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి చలనం అనే లెసన్కి సంబంధించి. ఇది మొత్తం అంతా కూడా ఎక్స్పెరిమెంట్కి సంబంధించింది. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కంటెంట్ వైజ్, గమనించండి. ఇవన్నీ మీకు ఏపీ టెట్కి సంబంధించి ఉపయోగపడతాయని చెప్పి ఫిజిక్స్ ఇవాళ నేను అప్లోడ్ చేస్తున్నాను. Please my channel like, share, subscribe and comment. Thank you for watching. Thank you for your support.